అందరికీ జై శ్రీరామ్. శ్రీ మహాగణపతే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యస్సివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోస్సుం సంస్మరణాత్వం సాం సర్వతో జయమంగళం. దసరా స్త్రీ శక్తి స్వరూపం. స్త్రీని గురించిన గొప్ప శక్తి గురించి మాట్లాడుకునే అవకాశం. దసరా వచ్చేసింది అనగానే ప్రజలు ఎంతో ఆనందపడతారు. ఆ ఆనందానికి కారణం ముగురమ్మల మూలపుటమ్మ ఆ ఆదిపరాశక్తి గుర్తుకు రావడమే. ఎందరో మహాయోగులను నిరూపిస్తున్నట్లు ఈ సృష్టిలో చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో ఒక తెలియని మహా అద్భుత శక్తి ఉంది. జ్యోతిర్మండలం, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవులు నిర్మించినవి కావు అనే విషయం అందరికీ తెలిసిందే కదా. మరి ఎవరు పంచభూతాలు వెనుకున్న శక్తి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆ శక్తి ఆదిపరాశక్తి అని తలచి భక్తులు పలు రూపాల్లో ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ శక్తే గనక లేకపోతే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి అమ్మ దుర్గేనని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. అమ్మవారు రాత్రి రూపం కలదని, పరమేశ్వరుడు పగలు రూపం కలవాడని, కనుక అమ్మవారిని రాత్రి సమయాన అర్చిస్తే సర్వపాపాలు నశించి కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం చెబుతుంది. అందుకే వారు అర్ధనారీశ్వరులయ్యారు. ఒకానొకప్పుడు దేవతలు భండాసురుడు అనే రాక్షసుడి బాధల నుండి తప్పించుకోవడానికి ఏంటి మార్గం అని ఆలోచించి ఆ ఆదిపరాశక్తే కాపాడగలదు అని తలచి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞంలో వారి శరీర భాగాలను ఆహుతి చేయగా ఆదిపరాశక్తి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురుణ్ణి సంహరించి వారిని రక్షించింది. ఆ ఆదిపరాశక్తి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. అప్పుడు ఆదిపరాశక్తి నుండి వచ్చిన వివిధ శక్తులు నవదుర్గలుగా ఉద్భవించాయి. శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట, కూష్మాండ స్కందమాత కాత్యాయని, కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అనే రూపాలతో ఆ దేవి ఆరాధనలను అందుకుంటుంది. అందువలన ఆశ్వీజ శుద్ధ పాడ్యమి పూజలు మొదలుపెట్టి మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తర్వాత 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, తర్వాత 3 రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధన చేసి జ్ఞానాన్ని పొందాలి అని పెద్దలు చెప్తారు. ఇలా చేస్తే అమ్మ మనల్ని మానవులుగా తీర్చిదిద్దుతుంది. మానవ అంటే మాయ లేకుండా వర్తింపచేసి తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్తుంది. ఆ ఆదిపరాశక్తే గనక లేకపోతే కృత, త్రేత, ద్వాపర కలియుగాల్లోనూ 84 లక్షల జీవరాశుల్లోనూ స్త్రీ అంశమే లేదు. స్త్రీ శక్తి అంటే అవసరం కాదు, ధైర్యం. రాముడికి సీత, కృష్ణుడికి రాధ, మంత్ర పఠనంలో గాయత్రి, గ్రంథ పఠనంలో గీత, ఉదయాన్నే ఉష, సాయంత్రం సంధ్య, చీకటైతే జ్యోతి, చూస్తే నయన, వింటే శ్రావణి, మాట్లాడితే వాణి, ఓర్పులో వసుధ, వడ్డిస్తే అన్నపూర్ణ, నడిస్తే హంస, నవ్వితే హాసిని, మంచి పనికి పవిత్ర, దాహానికి గంగ, నిజం చెప్తే సత్య, ఆలోచిస్తే ఊహ, చదివితే సరస్వతి, వ్యాపారంలో ప్రగతి, సంగీతంలో శృతి, తాళంలో లయ, సాహిత్యంలో కవిత, జీవితాంతం మనతో జీవిత. అందుకే పెద్దలంటారు కారేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి. అంతటి గొప్ప ఔన్నత్యం కలిగిన ప్రతి స్త్రీ ఒక మహాశక్తి స్వరూపం. శరీరంలో శక్తి ఉంటే శివం, లేకుంటే శివం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. జై శ్రీరామ్.